తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీ భారత్ ఫోర్త్ సిటీ పేరుతో ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు అందులో ఆకర్షణలని నింపేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే సెకండ్ గచ్చిబౌలి, మరో గచ్చిబౌలి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం కాబోతుంది అనే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా సాగుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూతా వచ్చేటువంటి మార్గంలోనే 4వ సిటీ, ఫోర్త్ సిటీ అభివృద్ధి కూడా జరగబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ రెడ్ మార్క్లో కనిపిస్తుందంతా కూడా దక్షిణ రీజనల్ రింగ్ రోడ్డు. దీనికి క్లియరెన్స్ వచ్చేసింది. ఇక పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తుంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో డిపిఆర్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. విలేజెస్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వెళ్ళినాయి. కొంతమంది విలేజర్స్ భూములు ఇవ్వబోమంటూ కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అయినా కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాదాపుగా అదే వాతావరణం కనిపిస్తుంది. ఈ క్రమంలో చూసేటువంటి పరిస్థితిలో ఒక సెంటర్ పాయింట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక ప్రాంతం సెంటర్ పాయింట్గా కనిపిస్తుంది. ఆ ప్రాంతం పేరు ముచ్చెర్ల. ఫార్మాసిటీకి సంబంధించినటువంటి క్లస్టర్ కింద దాన్ని డెవలప్ చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే తరహాలో అది రీజనల్ రింగ్ రోడ్డుకి లాస్ట్ ఎగ్జిట్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కేంద్రంగా చేసుకుని అనేక ప్రాజెక్టులని తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి కూడా 203 ఎకరాల భూమిని సెలెక్ట్ చేసింది టీజీఎస్ఐఐసి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. దీనికి సంబంధించినటువంటి భూముల్ని ఇప్పటికే ఎంపిక చేసింది. ప్రైవేటు భాగస్వామ్యంతో అరుదైనటువంటి వెజిటేరియన్ యానిమల్స్ అంటే శాకాహార జంతువుల్ని పొందుపరిచేటువంటి ఒక నైట్ సఫారీని, ఒక విధంగా చెప్పాలంటే వర్చువల్ రియాలిటీలో దీన్ని ఎంజాయ్ చేసేటువంటి అద్భుతమైన పార్క్గా తీర్చిదిద్దాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. వర్చువల్ రియాలిటీ వలన ఏంటంటే జంతువుల మధ్య మనం కూడా సంచరిస్తున్నంత అనుభూతి కలుగుతుంది. అలానే జురాసిక్ పార్క్, ఏజ్ ఓల్డ్ టెక్నాలజీస్, గత కాలంలో అక్కడ ప్రకృతి ఎలా ఉందో అలాంటివి సృష్టించేటువంటి ప్రయత్నాలు, ఇలా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. సో అయితే అదంతా కూడా ముచ్చెర్ల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ దగ్గర ఐడెంటిఫై. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేస్తామని చెప్పని కొత్తవాల్గూడ దగ్గర ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు అదే తరహాలో ముచ్చెర్లని సెంట్రిక్గా చేసుకుని, ఎందుకు ముచ్చెర్లనే సెంట్రిక్గా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి విశ్లేషిద్దాం. మనం రీజనల్ రింగ్ రోడ్డు అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ రెండింటిని కనుక మనం పరిశీలించి చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఈ విధంగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆమన్గల్ ఇటు బార్డర్లో చూస్తే కనుక ఏరియాల వైజ్గా చూస్తే కూడా దీనికి సంబంధించి ఒక లిస్ట్ ఇచ్చారు. కాబట్టి దీనికి ఆమన్గల్ దగ్గరలో వస్తుంది అనమాట ఈ ఏరియా. అంటే ఒకసారి మనం క్లియర్గా మ్యాప్ చూద్దాం. ఎగ్జిట్ పాయింట్ ఇట్లా వస్తుందని చెప్పని అనుకుందాం. సో ఇది ఎగ్జిట్ పాయింట్ దగ్గరలో ఈ ముచ్చెర్ల ఏరియా ఉంటుంది. ముచ్చెర్ల నుంచే అమరావతి హైవే, హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేని శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ అవుతుంది. ప్లస్ ఇది మచిలీపట్నానికి కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాలోనే ఒక డ్రై పోర్ట్ రాబోతుంది. అంటే కస్టమ్స్ క్లియరెన్స్లకు సంబంధించి పోర్ట్ వ్యవహారాలన్నిటినీ ఆన్ గ్రౌండ్ ఇక్కడే చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ లోడ్ అయిన తర్వాత డైరెక్ట్ మచిలీపట్నం పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయే విధంగా ఒక ప్లానింగ్ చేస్తున్నారు. ఇక్కడే ఫార్మాసిటీ అని చెప్పని ఫార్మాకి సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. సో దీనికి ఒక కనెక్టివిటీగా మెట్రో రైల్ను కూడా లింకప్ చేస్తుంది. మెట్రో రైల్ నెక్స్ట్ ఫేజ్లో ముచ్చెర్ల వరకు కూడా మెట్రో రైల్ కనెక్టివిటీని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి అధ్యయనాలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంది. కాబట్టి వీటన్నిటికీ ఒక సెంట్రల్ పాయింట్గా ముచ్చెర్ల డెవలప్ కాబోతుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కారిడార్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా హైదరాబాద్ ఫార్మాసిటీగా ముచ్చెర్ల ఉండబోతుంది. సో ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రై పోర్ట్ కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉంది. డ్రై పోర్ట్కి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ 19,000 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ R&D ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేయబోతున్నారు. RRR ఇంపాక్ట్ ఈజీ ఫ్రైట్ మూవ్మెంట్ ఫ్రమ్ ఫార్మాసిటీ వయా సదరన్ RRR టు హైవేస్ అండ్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ ఒక ఇంటిగ్రేషన్ పార్ట్ ఉంది. కాబట్టి RRRకి సంబంధించి ఈ ముచ్చెర్ల ఏరియా ఒక కీలకమైనటువంటి పాయింట్ అవుతుంది అని చెబుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది మనం క్రియేట్ చేసింది కాదు, రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి అధికారికంగా పెట్టినటువంటి వెబ్సైట్లో పేర్కొన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మనం మ్యాప్ పరంగా చూస్తే కూడా ఇక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్స్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయ్యి
కొత్తగా వచ్చేటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే ఇటు నుంచి నేరుగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అది ఆంధ్రప్రదేశ్కి పోవాలనుకుంటే, ఇటు పోవాలనుకుంటే కనుక చెన్నైకి పోవాలనుకుంటే ఈ రీజనల్ హైవే నుంచి అటు నేషనల్ హైవే కనెక్ట్ కావచ్చు. బెంగళూరు పోవాలంటే కూడా ఇటు నుంచి ఇటు కనెక్ట్ కావచ్చు. సో అన్ని విధాలుగా కూడా ముచ్చెర్లని ఒక సెంటర్ పాయింట్గా చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. కాబట్టి ఇప్పుడు అక్కడ అనేక అట్రాక్షన్స్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ అట్రాక్షన్స్లో భాగంగానే 203 ఎకరాల విస్తీర్ణంలో నైట్ సఫారీని ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పావులు కదుపుతుంది. దీనిపైన ప్రాథమిక అధ్యయనాలన్నీ కూడా పూర్తయినట్టుగా సమాచారం ఉంది. అతి త్వరలో అధికారిక ప్రకటన, ప్రైవేటు భాగస్వామిని ఎంపిక చేసేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మెట్రో రైలుని ఇక్కడ వరకు విస్తరించాలనేటువంటి ప్రణాళికల్లో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయడం ద్వారా ఈ నిర్మాణ ప్రక్రియ అంటే నెక్స్ట్ దశ నిర్మాణ ప్రక్రియ మొత్తాన్ని కూడా అమలు చేసేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే శాటిలైట్ టౌన్షిప్స్ విషయంలో కూడా రీజనల్ రింగ్ రోడ్ను దృష్టిలో పెట్టుకొని అటు షాద్ నగర్, ఇటు సంగారెడ్డి ఇటువంటి పట్టణాలన్నింటినీ కూడా రింగ్ రోడ్డు ఆధారితంగా అభివృద్ధి చేయాలని భావిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ భాగంలో ముచ్చెర్ల ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీలో ఒక కలికితురాయిగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.